సాక్షి తెలంగాణ 2 దరఖాస్తులు చాలు ప్రభుత్వ కాలేజీలకు ఒకటి, ప్రైవేట్ కాలేజీలకు మరొకటి. దేశవ్యాప్తంగా అన్ని ఎంబీబీఎస్ సీట్లకు ఒకేసారి కౌన్సిలింగ్ అంటూ స్టోరీ ఇచ్చారు. తెలంగాణ నుంచి 3 రాజ్యసభ సీట్లు ఖాళీ, 3 పెద్దలు ఎవరు అంటూ వార్త ప్రచురించారు. 2023లో భారతీయులకు 14 లక్షల వీసాలు జారీ చేసినట్లు అమెరికా దౌత్య కార్యాలయం వెల్లడించింది. మళ్లీ పౌరసత్వ రగడ, వారంలో సీఏఏ అమలు ఖాయం అంటూ కథనాన్ని ఇచ్చారు. హెచ్ఎండిఏలో ఏసీబీ ప్రకంపనలు, ఏ క్షణంలో ఏం జరుగుతుందన్న ఆందోళనలో అధికారులు, సిబ్బంది. అవసరమైతే సిట్టింగులు చేంజ్. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ కసరత్తు, కొంతమంది సిట్టింగ్ ఎంపీలను మార్చాలని కేసీఆర్ యోచన. సాక్షి ఆంధ్రప్రదేశ్. జనక్షేత్రంలో జేజేలు, ప్రజాదరణ మరింత పెరిగిందని తేల్చిన సీఎం జగన్ భీమిలీ సభ అంటూ బ్యానర్ కథనాన్నిచ్చారు. కరెంటు ఛార్జీలు పెరగవు ఏపీలో, ఈ ఏడాది కూడా విద్యుత్ వినియోగదారులకు ఊరట అంటూ స్టోరీ ఇచ్చారు. విద్యార్థుల చేరికల్లో ఏపీ ఫస్ట్ సంస్కరణలతో స్కూళ్లలో ఎన్రోల్మెంట్ పెరిగిందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చొక్కెదురు, అనర్హత పిటిషన్లో తదుపరి చర్యల నిలుపుదలకు హైకోర్టు నిరాకరణ. టీడీపీ ముఠా ఎన్నికల దందాపై కేసు నమోదు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుతో సహా పలువురిపై కేసు నమోదైంది. డిజైన్లు ఆమోదిస్తే పనులు వేగవంతం చేస్తామని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు తేల్చి చెప్పారు. చిలకలూరుపేటలో ఘనంగా సామాజిక సాధికార యాత్ర జరిగింది. వేలాదిగా జనం తరలి వచ్చారు. ఢోన్లో కేఈ, కోట్ల బీసీ వర్గాలుగా విడిపోయిన నేతలంటూ స్టోరీ ఇచ్చారు. ఈనాడు తెలంగాణ. 11,500 కోట్ల పనుల రద్దు. నీటిపారుదల శాఖకు సంబంధించి సర్కార్ కీలక నిర్ణయం. టికెట్ల కోసం పోటాపోటీ. రాజ్యసభ, లోక్సభ ఎన్నికలతో కాంగ్రెస్లో సందడి. డిస్కంలో డైరెక్టర్లను తొలగిస్తూ ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 11 మందిలో 9 మంది నియామకాలు అక్రమమని తేల్చారు. నిబంధనలు మార్చి భూ కేటాయింపు. సాయి సింధు ఫౌండేషన్కు భూమి లీజుపై సీఎంకు నివేదిక. ఉల్లంఘనలపై చర్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వనున్నారు. లోక్సభ షెడ్యూల్కు ముందే 6 గ్యారంటీల్లో మరికొన్ని. 500కే సిలిండర్, ఇంటి నిర్మాణానికి సాయం, మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చే పథకాల్లో 2 అమలు చేయనున్నట్లు ఈ పత్రిక రాసింది. ఎమ్మెల్సీ అంశాన్ని వివాదం చేయడం సమంజసం కాదని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో రాష్ట్ర సర్కార్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని రాశారు. అయితే ఈ కేసులో విచారణను ఆపాలని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదు. అధికారాలు కల్లా, నిధులకు జల్లా, నామమాత్రంగా జిల్లా పరిషత్తులంటూ మరో విషపూరిత వార్తను ప్రచురించారు. నాది విజన్, జగన్ది పాయిజన్ అంటూ చంద్రబాబు సభల్లో చేసిన ప్రసంగాలకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చారు. అక్రమాలకు గుమ్ము. 4.5 ఏళ్లలో సుమారు 300 కోట్ల రూపాయల దోపిడీ అంటూ ఏడుపుగొట్టు వార్తను ప్రచురించారు. ఆంధ్రజ్యోతి. ఆరోగ్యశ్రీకి తెల్లని రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధనను తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోందంటూ, తప్పనిసరి నిబంధన కాదు అంటూ తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోందంటూ కథనాన్ని ఇచ్చారు. నమస్తే తెలంగాణ. అదానీ, అంబానీలకు దేశ సంపద కొద్దిమందికే పంచేందుకు స్వాతంత్రం రాలేదన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఆయారాములకు, గయారాములకు గడ్డుకాలం, ఫిరాయింపులను అడ్డుకునేలా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. రాడార్తో వినాశనమే పచ్చని వికారాబాద్ అడవులకు పెను నష్టం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. వార్త. ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న మధ్య తరహా పరిశ్రమలకు శుభగడియలు మొదలయ్యాయని, ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు ఇవ్వనున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆంధ్రప్రభ. భూ సమస్యల పరిష్కారం, అక్రమాల అడ్డుకట్ట, వ్యవస్థ ప్రక్షాళన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాశారు. ప్రజాభవన్లో స్వీకరించిన దరఖాస్తుల ద్వారా పేదల ముసుగులో పెద్దల భూభాగత్వం వెల్లడైందంటూ మరో వార్తనిచ్చారు. వెలుగు. తెలంగాణలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇంటి స్కీములో 5 లక్షల ఆర్థిక సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారంటూ వార్తనిచ్చారు. సొంత జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్కు షాక్. సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్ మండల జడ్పీటీసీతో సహా 6 సర్పంచ్లు బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పారు. తిరుమలలో శ్రీవారి కానుకల రూపంలో వస్తున్న బంగారంతో మంగళసూత్రాలు తయారు చేయించి భక్తులకు అందించాలని తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. తమ భూములు కాజేసేందుకు మాజీ మంత్రి మల్లారెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని, తమకు రక్షణ కల్పించాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ను భూబాధితులు కోరారు. ప్రజావాణి ఉండేదే 2 గంటలు, అటెండ్ కాని అధికారులకు నోటీసులు ఇస్తామని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ అధికారులను హెచ్చరించారు. డక్కన్ క్రానికల్. జార్ఖండ్ సీఎం సోరెన్ ఆచూకీ కోసం ఆరా తీస్తున్న ఈడీ అధికారులు. ఢిల్లీలో ఆయన నివాసంలో లేకపోవడంతో BMW కారు, కొన్ని కీలక పత్రాలను ఈడీ అధికారులు జప్తు చేశారు. 2030 వరకు భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది.
హిందూ రక్షణ శాఖకు చెందిన విమానాల విడిభాగాలను తయారు చేస్తామని ప్రకటించిన ఆజాద్ ఇంజనీరింగ్ కంపెనీ రోల్స్ రాయ్స్ కంపెనీతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఎయిర్ క్రాఫ్ట్ విడిభాగాలను తయారు చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్లో విజయవంతమైన హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్. ఏపీకి చెందిన 25 ఏళ్ల యువకుడికి గుండె మార్పిడి చేసిన హైదరాబాద్ కేర్ ఆసుపత్రి వైద్యులు. టైమ్స్ ఆఫ్ ఇండియా కీలక కేసుల్లోని బాధితుల పేర్లు కులాన్ని ప్రస్తావించకూడదని దేశంలోని అన్ని హైకోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇవి ప్రధానంగా పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు.